హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. గణేష్ నవరాత్రులు అయితే మొదలైపోయి కదా, మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇంట్లో గణేషుని అయితే పెట్టుకుంటాము. ఈ ఇయర్ కూడా పెట్టుకున్నాం అన్నమాట. సో ఈరోజు 3వ రోజు అండ్ ఫ్రైడే కాబట్టి నేనే ఖచ్చితంగా పూజ చేయాలని చెప్పేసి పొద్దున్నే లేచి అన్ని పనులు ఫినిష్ చేసుకొని ఫస్ట్ అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే వినాయకుడికి అయితే మంచిగా పూజ చేసుకున్నాను. ఎవ్రీడే అయితే మా హస్బెండ్ చేస్తున్నారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ, బట్ ఈరోజు నేను చేద్దామని అయితే చేశాను అనమాట. సో పూజ స్టార్ట్ చేసే కంటే ముందైతే నేను స్టవ్ పైన కుక్కర్లో కాబూల్ శనగలు అండ్ ఇంకొక పక్క అయితే రైస్ పెట్టేశాను. నా పూజ అయ్యేలోపు అయితే అవి అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇక్కడ కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దోశలోకి. అండ్ ఇక్కడైతే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే దోశ వేసి ఇచ్చేసాను. ఈ లోపు అయితే పిల్లలు దోశ తినేస్తున్నారనమాట. సో ఇంకో వైపు అయితే నేను కర్రీ చేస్తూ అండ్ ఇక్కడ నా హస్బెండ్కి అయితే దోశ వేసి ఇస్తున్నాను అనమాట. సో మార్నింగ్ రష్ కదా, ఇట్లానే ఉంటుంది. హౌస్ వైఫ్స్ అయితే ఖచ్చితంగా రిలేట్ అవుతారు. ఫుల్ రష్ ఉంటుంది కదా మార్నింగ్. అండ్ ఇక్కడైతే కాబూల్ శనగలు అండ్ టమాటాతో కర్రీ చేసేసాను. మా పిల్లలకైతే ఇది ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇక్కడ బాక్సెస్ అయితే ప్యాక్ చేసి అయితే పిల్లలకి ఇచ్చేసి స్కూల్కి పంపించేశాను. ఇది ఈరోజు మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.